మీకు ఒక క్వశ్చన్ అడగనా, మీ దగ్గర రోజుకు 17 రూపాయలు ఉంటే మీరు ఇన్వెస్టర్ అవ్వగలరా? అవును, 500 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. నమ్మలేదా? నేను ప్రూవ్ చేస్తాను చూడండి. 500 రూపాయలతో మీరు చేయగలిగేది మ్యూచువల్ ఫండ్స్ సిప్ 500 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. అలానే ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ 50లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మూడోది ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్లో కూడా 500 రూపాయలతో కొనవచ్చు. అవునా? 500 రూపాయలు పర్ మంత్ సిప్ 20 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్గా 12% రిటర్న్ వేసుకున్నా మీకు 1,20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ 4,99,574 రూపాయలు అవుతుంది. అంటే దాదాపు 5 లక్షల రూపాయలు అవుతుంది. అవునా కదా? మీరు ఆగిపోయారు ఎందుకు అంటే, అమౌంట్ చిన్నదైనా టైం మీ పక్కనే ఉంటే కాంపౌండింగ్ మీకోసం పనిచేస్తుంది. ఓకేనా? టైం వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. రేపటి కోసం కాదు, టుడే నుండి, ఈ రోజు నుంచే ప్రారంభించండి. అలానే మన ఛానల్ని ఇలాంటి టిప్స్ కోసం కంపల్సరీ ఫాలో అవ్వండి. కామెంట్లో చెప్పండి మీకు ఇంక ఎటువంటి అయినా డౌట్స్ ఉంటే ఏ సిప్ పెడితే బెటరో కూడా నేను చెప్తాను.